కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని కొండశేఖర్ నిదానపల్లి రామన్నపేట మండలం. నేను గత 30 ఏళ్ల సంది కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నా. సరే, ఇక వచ్చేటోళ్ళు ఎటు అవకాశం ఉంటే అటు పోయేటోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చినా కానీ మంచిగానే మాకు స్పందన ఇచ్చింది. మొన్న కూడా ఎలక్షన్లల్లో మంచి స్పందన ఇచ్చింది. మనం వీరేశం అన్నని నిలబెట్టుకొని కూడా 70,000 ఓట్లతోటి మెజార్టీతోటి అన్ని ఎమ్మెల్యేల కన్నా మా ఎమ్మెల్యే మంచి మెజార్టీతోటి గెలిపించుకున్నాం. మా ప్రభుత్వం మంచి హామీలు పెట్టింది. గత 3 నెలలు వెళ్ళి 4వ నెలలు నడుస్తున్నట్టుంది. ఈ 4 నెలలలో కూడా కొన్ని పనులు కూడా రిలీజ్ చేసింది, చేస్తుంది కూడా. ఇంకా కూడా గతంలో చేసిన ప్రభుత్వంలో కన్నా ఎక్కువ చేస్తుంది మా ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీ పథకాలు ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చింది కదా, వచ్చింది. దాని మీద ప్రజల స్పందన ఎట్లా ఉందండి? స్పందన మంచిగా ఉంది అంటుంది. కొంచెం ఏమన్నా ఒక ఈకతోకలు జరుగుతుండొచ్చు, దానికి ఏం అభివృద్ధి లేదు. మొత్తం మీద మాత్రం స్పందన మంచిగా ఉంది అంటున్నారు. లేడీస్ కానీ జెంట్స్ కానీ మన యువకులు కానీ మంచి స్పందన ఉంది అంటున్నారు. ఇంకా కూడా మా ప్రభుత్వం ఇంకా కూడా చేస్తుంది, కొత్త పనులు కూడా చేస్తుంది. ఎవరు వచ్చినా ఎక్కడి నుంచి ఏ నాయకుడు వచ్చినా కానీ మా స్పందన కూడా మా రేవంత్ రెడ్డి గారు స్పందిస్తున్నారు. వాళ్ళని కూడా స్పందిస్తుండ్రు. వాళ్ళు గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు స్పందించలేదు. వచ్చి మోడీ గారు వచ్చారు కదా, ఒక్కసారి కూడా మీటింగ్ హాజరు కాలేదు. మొన్న మా రేవంత్ రెడ్డి గారు పోయి కూడా హాజరయ్యిండు, వాళ్ళకు కూడా చెప్పిండు. వాళ్ళ పనులు కూడా నిన్ననే మంచి పని చేస్తుండు. మా రేవంత్ రెడ్డి వాయంలో ఇంకా కూడా పనులు గతంలో కూడా చేయగలుగుతాడు. కానీ ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్లలో కూడా మేమే గెలుస్తామని ఆమె ఇస్తున్నాం. పక్క మాయే వస్తాయి, సీట్లు మాత్రం మాకు పక్క వస్తాయని మేము ఆమె ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మంచి బలీనంగా ఉంది, బలీనంగా పనిచేస్తుంది. మన ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీ దగ్గర ఎంత మెజార్టీ ఇచ్చారు సార్? మా ఊళ్ళే గ్రామంలో 350 మెజార్టీ, 750 మెజార్టీ ఇచ్చినామండి. 750. అయితే మీ గ్రామంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలన ఏ విధంగా ఉంది? సర్పంచ్ పాలన అంతా ఏది ఆమెలే ఇచ్చినంత వరకే తప్ప ఏ పని గింత కూడా ఏ పని కాలేదు. ఒక్కొక్కరు వాస్తవానికి ఇండ్లు పెట్టుకో అని అప్లికేషన్లు ఇచ్చిరు. ఎలక్షన్ల ముంగల నేను అది ఇస్తా, నేను ఇది ఇస్తా, నేను బరినిస్తా గొర్రెనిస్తా అని కూడా చెప్పారు. కానీ వాళ్ళు వాస్తవానికి గుణాలు తీసి పెట్టుకున్నారు తప్ప గింత కూడా పని ఏం చేయలేకపోయారు. మీ గ్రామంలో దళిత బంధు కానీ 3 ఎకరాల భూమి కానీ ఎంతమందికి వచ్చింది? దళిత బంధువు ఒకరిద్దరికి వచ్చినట్టు, ఒక్కరికి వచ్చినట్టుంది. వాళ్ళ అనుసరులకే వచ్చింది. అది కూడా వాళ్ళు అనుకున్న మనుషులు తిరిగిన మనుషులకే వచ్చింది. అయితే బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా అయింది సార్. మీరు గత 10 సంవత్సరాల నుంచి పార్టీలో ఉంటారు కదా, బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా అయింది. వాళ్ళది ఏంటంటే కుటుంబ పరిపాలన. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పరిపాలన. ఈ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. గతంలో నుంచి కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా. సరే, మన ఇందిరాగాంధీ నుంచి కూడా చూస్తున్నా. మన ఇందిరాగాంధీ కట్టించిన ఇండ్లు కూడా మా ఊళ్ళో ఉన్నాయి. ఇంకా కూడా పెంక ఇండ్లు ఇంకా ఉచితంగా కట్టించింది కూడా ఉన్నాయి అర్జెంట్లకు. కానీ గతంలో కూడా మన ఇనాం భూములు ఉంటే ఇనాం పట్టాలు ఇచ్చింది, గతంలోనే చేసింది తప్ప ఈ 10 ఏళ్ల పరిపాలన మాత్రం ఏ మాత్రం చేయలేదు అన్న. ఏ పని కాలేదు గ్రామం. ధరణి పైన ప్రజల స్పందన ఎట్లా ఉండేయండి? ధరణి పైన వాళ్ళ కుటుంబ పరిపాలనకే అక్కర వచ్చింది తప్ప ధరణి మాత్రం మా లాంటి బీద వాళ్ళకు మాత్రం అక్కర రాలేదు. ధరణి మీ గ్రామంలో డెవలప్మెంట్ మిల్లు ఎన్ని వచ్చినాయి? డెవలప్మెంట్ ఏ మాత్రం ఈ 10 ఏళ్లలో మాత్రం ఏ మాత్రం గవర్నమెంట్ పని మాత్రం ఏ మాత్రం కాలేదు. ఏం జరిగినా ఏంది సిసి రోడ్లు గై అంటే అది కామనే కదన్న, పోసేది కామనే. సిసి రోడ్లు మాత్రం రోడ్లు పోసేది. అయితే గతంలో మీరు గెలిపించిన అభ్యర్థి సర్పంచ్ మీ పార్టీ నుంచి మా పార్టీ పార్టీ మారినప్పుడు మిమ్మల్ని సంప్రదించిందా? మీకు మీ గ్రామానికి ఏమి హామీ ఇచ్చి? ఇక మాకు సంప్రదించుకొని పోయిండే. ఇక అటు వచ్చిన ఏముంది, ఇక ఇలా ఆయన ఒత్తులు పెడితే మళ్ళీ అలా పోయినాక ఇక వాళ్ళే చూసుకుంటూ మేమైతే పోలేదు. మేము ఎప్పుడు పోలేదు వాళ్ళకు. మేము అట్లనే ఉన్నాం. మేము ఒక గత 50 మంది 100 మంది కంటిన్యూగా ఏ దానికైనా హాజరైనాం. ఏ దానికి రేవంత్ రెడ్డి చెప్పిన హాజరంగానే మేము ముందుకెళ్ళినాం తప్ప వెనక అడిగి వేయలే. అయితే ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం మీ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటుందా? ఉంటుంది, అందుబాటులో ఉంటుండు. అనుకున్న పని కూడా చేయగలుగుతాడు. కూడా అనుకున్న పని చేయతాడు. అనడు చెప్పిండంటే కథ పని అయినట్టే. అయితే మీ గ్రామానికి ప్రత్యేకంగా హామీలు ఇచ్చిండా? ఎలక్షన్ హామీలు ఇచ్చిండు. చేస్తాను, నేను వచ్చినాక చేస్తాను. ధర్మారెడ్డి కాల్వ చేస్తాను. మాకు మార్కెట్ లేదు అన్న, మార్కెట్ లేదంటే చూద్దాం లేదు అని అన్నాడు. అది చేస్తున్నాడు. ధర్మారెడ్డి కాలువ మాకు ముఖ్యమైన విషయం. ధర్మారెడ్డి కాలువ కూడా చేస్తాను. అయితే మీ గ్రామంలో పల్లె ప్రకృతి వనం కానీ
శ్మశాన వాటికలు కానీ మిషన్ బయలు వాడటం కానీ ఉన్నాయా? పశాన వాటికలు కట్టిండు, వచ్చింది. మిషన్ బయలు వాడు ప్రతి ఇంటికి వస్తుందా? మిషన్ బయట ఏడా చక్కగా బాగా వస్తలేవు, ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలుస్తలేదు. అది ఎప్పుడు వస్తుంది ఈ టైంకి అనేది లేదు వాస్తవానికి. అయితే ప్రస్తుతం రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? మేము మా పార్టీ హైకమాండ్ కూడా ఏం చెప్తున్నామంటే, మాలాంటి వాళ్ళు పేదవాళ్ళు ఉన్నా ఏదున్నా మాకు కూడా స్థానం కలిగిస్తే మంచిగా ఉంటుంది, మంచి స్పందన ఉంది, మనకు మంచిగా మమ్మల్ని కూడా కనిపెట్టాలని మా పరిపాలన కూడా కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళు కష్టం చేసుకొని బతికి ఊళ్ళల్లో ఉండే వాళ్ళని చూసి చేయండి, గమనించుకొని పని చేస్తే కూడా మేము కూడా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. రేవంత్ రెడ్డి అన్న గారికి ఇంకా కూడా సాకారం చేయగలుగుతాం. ఈ ఊరే కాకుండా ఇంకా ఊళ్ళో కూడా ప్రయత్నం చేయగలుగుతాం. అయితే గతంలో మీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రస్తుతం జిల్లా మంత్రి. మీ గ్రామానికి ఏమన్నా ఫండ్స్ కేటాయించిన గతంలో? మొన్న పోయిన శివరాత్రికి 10 లక్షల పని అన్నాం. పోయినాం మేము 10 మంది 20 మంది ఉన్నాం, 50 మంది ఉన్నాము. అందరు గతంలో టీఆర్ఎస్లకి పోయిర్రు. పోగానే మా అబ్బాయిలు అక్కడ ఉంటారు, మా కొడుకులు మా పిల్లలంతా హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు పోగానే అన్నాడు, నేను వస్తున్న గుట్టకు అన్నాడు. వచ్చి గుట్టకు వచ్చినాకనే చూసిండు, అన్న ఈ గుండ్లు గిట్లున్నాయి అన్న, గిట్ల అవకాశం అని చెప్పినాం. తీసేయి ఎంత డబ్బు కానీ నా సొంత నిధులకు వెళ్ళిస్తా అని. అధికారం లేనప్పుడు కూడా మా అన్న 10 లక్షల పని చేపించిండు, గుట్టకు అభివృద్ధి చేసి. ఆయన చేసిన పనే కానొస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్లు మాత్రం 18 లక్షలు పాట పాడిర్రు, ఏలం వేసిర్రు, వాడు స్టెంట్ వేసుకొని ఏదో చేసిర్రు, ఈయన లక్ష ఆయన లక్ష, ఇది ఎంపీటీసీ లక్ష, సర్పంచ్ లక్ష అని కూడా అన్నారు. అది ఏ పరిపాలన కూడా ఏ ఒక్క రూపాయి కూడా చెందలేదు. మేము చేసిన మా ఎంపీ గారు చేసిన పనే 10 లక్షల పని ఇప్పటికి కూడా మంచిగా స్పందిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి పాలనలో ఇందిరా రాజ్యం సాధ్యమైంది అనుకుంటారా మీరు? సాధ్యం పక్కా అవుతుంది, కానీ కొంచెం టైమే ఉంది కదా, ఇంకా టైం చాలా ఉంది చేసే. ఇప్పుడే తొందరపడితే కూడా బాగుండదు కదా, ఇంకా చాలా టైం ఉంది. ఆ టైంలో పక్క చేస్తాడని మాకు కూడా గ్యారెంటీ ఉంది. అయితే చాలామంది పబ్లిక్ రైతు బంధు పడలేదు ఇంకా చాలా మందికి అని చెప్పేసి రైతులు అంటున్నారు. దాని మీద మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్? మేము ఇస్తా అని అంటుండు, వెనుకో ముందు కానీ కొంచెం టైం పడుతుంది. అందరికి వేస్తా, ఒక్కరికి లేకుంటూ ఏది ఎలాంటి బీదవాడు కూడా అనొద్దు, నేను వేస్తాను, కానీ దానికి కొంత లిమిట్ పెడతట్టుండు. కానీ ఆ లిమిట్ ప్రకారంగానే చేస్తాడు, పక్క అన్న పని మాత్రం పక్క చేసి తీరుతాడు. ఈ ధరణి సాఫ్ట్వేర్ ఇప్పుడు భూమాత మారుస్తామని చెప్తున్నారు, దానివల్ల ప్రజలకు లాభం కలుగుతుంది అనుకుంటారా? అది లాభం ధరణి మనకు మలాంటి చిన్న వాళ్ళకు చాలా కష్టమవుతుంది, డబ్బులు కట్టలేక వస్తున్నాం మేము. ధరణి వేస్ట్ అది ఒక గుంట తప్పుపడ్డా కానీ దాన్ని సరి చేసుకోలేకపోతున్నాం మేము. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ధరణి వేస్ట్ వద్దు. అది అప్పటి నుంచి కూడా మేము కొట్లాడినాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్నాలు చేసినాం, ఎంఆర్ ఆఫీస్ ముంగల అన్ని చేసినా కానీ అది పట్టించుకోవట్లేదు. ఈ ధరణి మాత్రం పక్క తీసేయాలని కోరుకుంటున్నాం. ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం మీ ఊర్లో మన చేసాం. దాని మీద ప్రజల స్పందన ఎట్లా ఉందండి? స్పందన విపరీతమైన స్పందన అండి. 1000 చిల్లర ఉంటుంది. ఏ ఒక్క దరఖాస్తు లేకుండా పెట్టుకున్నాం. మేము ఎవ్వరికి ఎలాంటి ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా కూడా దరఖాస్తులు వచ్చినాం, స్పందించినాం. మా ఊళ్ళోనే ఫస్ట్ ప్రిఫరెన్సే మాకు చేసిండు సార్. మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ మా గుట్టకు వచ్చిండు, పూజ చేసుకొని వచ్చి ఈయన్నే అమలు చేసి. అయితే మీ గ్రామంలో మన ఉచిత కరెంటు బిల్లు కొడుతురు కదా, ఎంతమందికి వచ్చాయండి? 700 అంటే ఒక సగానికి ఎక్కువనే వచ్చినాయి. ఇంకా కొన్ని ఈక తోకలు జర ఉన్నది సరి చేసుకోవాలని కూడా చెప్తున్నాం మేము. ఇంకా అందరికి బాగానే వచ్చేస్తున్నాయి, కొంచెం డబల్ పడ్డాయి, అవి కొంచెం పెండింగ్లు ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణం పైన మహిళల స్పందన ఏ విధంగా ఉంది? స్పందన బాగుంది, కానీ కొంచెం ఆటో వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు అంతే తప్ప ఈ స్పందన అయితే మంచిగా ఉంది. దాని స్పందన గురించి ఏం ఆలోచన ఏం లేదు. కొంచెం ఆటో వాళ్ళకు జర ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. అయితే పార్లమెంట్లో మీకు ఏ అభ్యర్థి అయితే మంచిగా ఉంటుంది అనుకుంటారు మీ గ్రామం? మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి వ్యక్తి వచ్చినా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. పని గెలిపించడానికి మనకు, ఎందుకంటే అవకాశం మనకు పార్లమెంటు ఎలక్షన్లు అంటే మనకు జర ముఖ్యమైన విశేషం. ఎందుకంటే నిధులు కావాలి, అది కావాలి. కాబట్టి పక్క మాకు ఎలాంటి మనిషి వచ్చినా మేము చేస్తాం, పక్క చేసి పని చేస్తాం. ఈ ప్రత్యేక అధికారి పాలన ఏ విధంగా ఉంది మీ గ్రామంలో? స్పెషల్ ఆఫీసరు 2 వచ్చిండ్రు, మంచిగానే చేస్తుండ్రు, స్పందన ఇస్తున్నారు. వాళ్ళు కూడా రోజు వచ్చిపోతున్నారు కూడా, గ్రామ పంచాయతీకి వస్తున్నారు. పని మన మోటార్ ఖరాబ్ అయితే కూడా వాటర్ లేదనగానే ఎమ్మడి చేసిపోయారు. అయితే గ్రామ సభలో నిర్వహించారా ప్రత్యేక అధికారులు వచ్చినాక? నిర్ణయించారు. మీ కార్యదర్శి ఎట్లా ఉంటారు ఊళ్ళో? అవైలబుల్ ఊళ్ళో కార్యదర్శి ఇంటింటికి మంచిగా చెప్పగలుగుతుండ్రు, అందరికీ కలుపుకపోతుండ్రు. అట్లా ఏమి లేదు, ఏ పార్టీ కానీ అనుకోకుండా కూడా చెప్తూ
అయితే బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు మాత్రం సంక్షేమ పథకాలు అందేది అనేది ఒక నానుడు ఉంది. మీ పార్టీ అదే విధంగా ఉంటుందా? మా పార్టీ అంటది కానీ చేస్తుంది, అది అని చేయలేకపోయింది. బాగా పరిపాలన ఇచ్చి నువ్వు నేను అట్లా పోతుంటే నీకు బరినిస్తాను, నీకు గొర్రెనిస్తాను, వాళ్ళకి ఎందుకు పోతున్నావు, వీళ్ళకి ఎందుకు చాలా చెప్పింది కానీ కాలే ఆ పని. మా పరిపాలన అంటది చేస్తుంది. ప్రస్తుతం మీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంది, వాటి మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయిరా? మాకు ధర్మారెడ్డి కాలువ ముఖ్యమైన విషయం. గుట్టకు కొంచెం అభివృద్ధి కావాలి. మనకు మార్కెట్ లేదు, వడ్ల మార్కెట్ లేకుంటే చాలా ఇబ్బందులు పడి ₹2 వీళ్ళు క్వింటల్ లెక్క కట్టిస్తున్నాం. ఏది ఉన్న భూములు ఉన్న వారికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆయన ఇప్పుడు ఇస్తే ఇంకొకసారి ఇయ్యడు, ఇంకొకసారి ఇస్తే ఇంకొకసారి ఇయ్యడు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు కావాల్సింది మార్కెట్ వాడి కావాలి. మీ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయారా ఈ సమస్యలను? ఎమ్మెల్యే గారికి చెప్పినాం కూడా, మొన్న చెప్తే నేను చూసుకుంటాలే అని అన్నాడు. నేను ఇప్పుడే కదా వచ్చింది, చూసుకుంటా, ధర్మారెడ్డి కాలువ కూడా చేస్తానని కూడా హామీ ఇచ్చింది. నా పేరు సింగనబోయిన మధు, గ్రామశాఖ యూత్ ఉపాధ్యక్షుడిని. ఇది మా ఇంద్రపాల్ నగరం, నగరకల్ కాన్సెన్సీ, రావణపేట మండలం మాది. ఈ